నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు 6గురిని ఎలిమినేట్ చేశారు. ఇక 6గురిని ఎలిమినేషన్ చేసిన తర్వాత పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి 6042 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి 4825 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి 4443 ఓట్లతో మూడో స్థానంలో ఉండగా బీసీ నినాదంతో పోటీ చేసిన పూల రవీందర్ 3119 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, కౌంటింగ్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. అయితే మొదటి ప్రాధాన్యతకు సంబంధించి ఏదైతే గెలుపుకు సంబంధించినటువంటి 11,822 ఓట్లు ఏ అభ్యర్థికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ ఆ అభ్యర్థిలో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి ఇచ్చారనే విషయం పైన కూడా ఎవరికి వేశారనే విషయంలో ఆ రెండో ప్రాధాన్యత ఓటుని వచ్చిన అభ్యర్థికి కౌంట్ చేస్తూ కూడా ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం 9 మందిని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఈ 9 మందికి సంబంధించినటువంటి ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రస్తుతం అయితే ఏదైతే మొదటి స్థానంలో ఉన్నటువంటి పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డికి మాత్రం 6054 ఓట్లు, అలాగే నర్సిరెడ్డికి సంబంధించి 4842 రెండో స్థానంలో, మూడో స్థానంలో హర్షవర్ధన్ రెడ్డి 4451 ఓట్లు నమోదు అవుతున్న పరిస్థితి ఉంది. ఇక మూడో అభ్యర్థి తర్వాత నాలుగో అభ్యర్థి పూల రవీందర్ 3140 ఓట్లను ఆయన సాధించడం జరిగింది. ఇలా ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం 9 మందిని ఎలిమినేట్ చేయడం జరిగింది. 10వ అభ్యర్థిని ఎలిమినేట్ చేసి ఆయనకు సంబంధించి ఆయనకు రెండో ప్రాధాన్యత ఓట్లు, ఆయన బ్యాలెట్ పేపర్ లో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికైతే వచ్చిందో ఆ అభ్యర్థికి జమ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే గెలుపుపై మాత్రం ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరికి కూడా దరిదాపుల్లో గెలుపొందడానికి కావాల్సినటువంటి 11,822 ఓట్లు ఎవరికి కూడా అందుబాటులో కూడా దరిదాపుల్లో కూడా లేకపోవడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఏ అభ్యర్థికి ఎవరికి వస్తాయనే విషయంలో కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తాయనే విషయం పైన కూడా కొంత సందిగ్ధత నెలకొని టెన్షన్ గా ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే పీఆర్టీయూ అభ్యర్థి ఎవరైతే శ్రీపాల్ రెడ్డి ఉన్నారో ఆయన మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఆయనకు 6,000కు పైగా ఓట్లు ఉన్నప్పటికీ ఇంకా 5,000కు పైగా ఓట్లు రెండో ప్రాధాన్యతలో రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు 10 మందిని ఎలిమినేషన్ చేసిన తర్వాత కూడా ఆయనకు కేవలం ఈ 10 మంది ఎలిమినేషన్ కు సంబంధించి ఏదైతే 19 ఓట్లు మాత్రమే రెండో ప్రాధాన్యతలో 10 మంది ఎలిమినేషన్ చేసిన తర్వాత శ్రీపాల్ రెడ్డికి కేవలం 19 అంటే 20 ఓట్లు రెండో ప్రాధాన్యత ఓట్లు 20 మాత్రమే రావడం జరిగింది. ఇక ఈ ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారంతా కూడా 30-40 ఓట్లకు తక్కువ వచ్చిన అభ్యర్థులే కావడం. ఇక ఈ 10వ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి 100 ఓట్లు వచ్చిన ఆయనకు 100 ఓట్లు మొదటి ప్రాధాన్యతలో వచ్చినాయి రావడం జరిగింది. ఆయనకు రెండో ప్రాధాన్యత ఎవరికి వేశారనే విషయం కూడా ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఆ ప్రక్రియకు సంబంధించి ఎవరికి ఎక్కువ వస్తాయనేది చూడాలి. ఇక ఈ 11వ అభ్యర్థి ఎవరైతే 11వ అభ్యర్థి సంబంధించి కూడా 128, 117, 128 ఇలా 425 ఈ అభ్యర్థులది ముగిసిన తర్వాత అయితే జానయ్య, నర్సిరెడ్డికి ఏమైనా గెలిచే అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? ఎందుకంటే రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎక్కువ ఓట్లు నర్సిరెడ్డికి పోలేనట్టు తెలుస్తుంది కదా. ఏమైనా అవకాశం ఉందనుకోవాలా? నర్సిరెడ్డికి కొంత ఎడ్జ్ ఉందనుకోవచ్చా? శివ, నర్సిరెడ్డి యూటీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి నర్సిరెడ్డి విజయం సాధించడం జరిగింది. అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన కావడం మళ్ళీ ఆ సంఘం నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ
ఇక్కడ రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ఎవరికి వారు ఇప్పుడు బరిలో ఉండి 1, 2, 3 స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా రెండో ప్రాధాన్యత ఓటు తమకే వస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే గత ఎన్నికల్లో పిఆర్టీలో వర్గ విభేదాలతోటి నర్సిరెడ్డికి యూటీఎఫ్ కి అవకాశం వచ్చింది కాబట్టి ఈసారి మాత్రం అలా జరగదు అనే విషయం అంతా ప్రచారం సాగుతుంది. కానీ ప్రస్తుతం అదే పిఆర్టీ సంఘం మాజీ సభ్యులైనటువంటి మాజీగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా 3 బరిలో ఉన్నారు. ఇటు పిఆర్టీ అభ్యర్థి బరిలో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో 5వ స్థానంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, ఈయన కూడా మాజీ పిఆర్టీ నాయకుడే, కాకపోతే ఈయన బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఈయనకు మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి 2000కు పైగా ఓట్లు రావడం జరిగింది. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగింపు వస్తున్న క్రమంలో ముందుగా ఈ సర్వోత్తమ్ రెడ్డి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సర్వోత్తమ్ రెడ్డి కంటే ముందు సుందర్రాజ్ యాదవ్ 2050 ఓట్లు వచ్చాయి. ఆయన ఎలిమినేషన్ అయిన తర్వాత అందులో ఆ 2050 ఓట్లకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి ఎక్కువ వస్తున్నాయనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే అందులో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తే మాత్రం వాళ్ళు కౌంటింగ్ వాళ్ళకి పెరిగే అవకాశం ఉంది, ఓట్ల శాతం పెరిగేది ఉంది. కాబట్టి 2, 3, 4 స్థానాలకు సంబంధించి ఏమైనా మార్పు చేర్పులు జరుగుతాయనేది కూడా చూడాలి. అయితే నర్సిరెడ్డికి యూటీఎఫ్ నర్సిరెడ్డికి సంబంధించి రెండో ప్రాధాన్యత ఓటు వస్తుందా రాదా అనేది మాత్రం కన్ఫర్మ్ గా లేదు. ఎందుకంటే పిఆర్టీయు సంఘంకి సంబంధించిన ఓట్లే ఎక్కువ ఉంటాయి కాబట్టి 1, 2 ప్రాధాన్యత సంబంధించి వాళ్ళు మాజీ పిఆర్టీ నాయకులకే వేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొదటి ప్రాధాన్యతలో పిఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి చేసుకున్న, రెండో ప్రాధాన్యత ఇటు పూల రవీంద్ర కావచ్చు హర్షవర్ధన్ కి వేసినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో నర్సిరెడ్డి ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 3వ స్థానానికి కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేవలం హర్షవర్ధన్ రెడ్డికి నర్సిరెడ్డికి 400 ఓట్ల తేడా మాత్రమే ఉన్నది వారిద్దరి మధ్యలో. ఆ 400 ఓట్లు గాక హర్షవర్ధన్ రెడ్డికి జమ అయితే మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్లు ఆయన. అలాగే పూర్తి స్థాయి ఫలితం ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉందనుకోవాలి. శివ, ప్రస్తుతం అయితే ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు కొనసాగుతుంది. అయితే ఇప్పటికే 9 మంది ఎలిమినేషన్ చేయడం జరిగింది. 10వ అభ్యర్థికి సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అయితే రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యలో ఈ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది పూర్తయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ స్థాయిలో ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియ అనేది 10 గంటల వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా గెలుపొందే అభ్యర్థి కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ 11,822 మ్యాజిక్ ఫిగర్ ఓట్ల గెలుపు కోసం ఏదైతే ఉందో ఆ ఓట్లది మాత్రం రాకపోతే అప్పుడు సిచ్యువేషన్ బట్టి దాన్ని 3వ ప్రాధాన్యత లెక్కించే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అప్పటి వరకు ఆ మ్యాజిక్ ఫిగర్ వస్తే మాత్రం 10 గంటల వరకు నైట్ 10 గంటల వరకు మాత్రం కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది శివ.